లూకాసు సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు ఈ ఆరాధనలో ధ్యాన భాగంగా చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ప్రియులారా, శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఆరాధనలో ప్రభు మనలను ప్రేమించి లూకాసు సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలను మూలముగా చేసుకొని కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నా కనుక శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనస్సు పెడదాం. ఇంతకీ చదువుకున్న వచనాల్లో నుండి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగపు అంశం ఏంటంటే, బేతనియా అనే ఆ ఊరి యొక్క అనుభవాలను గురించి దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నా. సో ఈ రోజున మన అంశం, వాక్య ధ్యాన అంశం ఏంటంటే బేతనియా గ్రామం. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తాను మరణించే వరకు ఎన్నో ఊర్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చదువుల కోసం కొంతమంది వేరు స్థలాలకు వెళతారు, ఉద్యోగాల కోసం కొంతమంది వేరు ప్రాంతాలకు వెళతారు, వ్యాపారాల కోసం కొందరు వేరు వేరు ప్రాంతాలకు వెళతారు. ఉన్న ఊరిలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు తెలెత్తగా వాటిని ఇక్కడ జీర్ణించుకోలేక వేరు ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా వివాహమైతే ప్రియులారా వారి సొంత ప్రాంతాలను విడచి వేరు ప్రాంతాలకు అత్తగారింటికి వెళతారు. మనం ఎన్ని ప్రాంతాలు జీవితకాలంలో తిరిగినా ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా సొంత ఊరు అనేది గుర్తుండిపోద్ది. దానిని ఎప్పటికీ మరువలేడు బ్రతికినంత కాలంలో. నాకో సొంతూరు ఉంది, అదేంటో నాకు తెలుసు, మీకో సొంతూరు ఉంది, అదేంటో మీకు తెలుసు. అలాగే మనుషులమైన మనకే సొంతూరులు ఉంటే, దేవుడు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. ప్రభువా, మరి నీకంటూ నువ్వు ఇష్టపడే, నువ్వు మర్చిపోలేని ఊరేదన్నా ఉందా అని అడిగితే యేసే కూడా మనకు సాక్ష్యం ఇస్తాడు. నాకంటూ ఒక సొంతూరు ఉంది అబ్బాయి, అదేంటంటే బేతనియా. బేతనియా అనేది దేవుని ఊరు అని బైబిల్ పండితులు కూడా వ్యాఖ్యానం చేస్తారు. వాస్తవానికి యేసు పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, సేవ ఆరంభించింది యెరూషలేములో. కానీ బెత్లెహేము కన్నా, నజరేతు కన్నా, యెరూషలేము కన్నా 33.5 సంవత్సరాలు అధికంగా టచ్ చేసిన ఊరు, ఎక్కువ పర్యాయాలు సంచారం చేసి ఉండటానికి ఇష్టపడిన ఊరేంటంటే అది బేతనియా. మీరు 4 సువార్తలు లెక్క పెట్టుకోండి, జాగ్రత్తగా చదివి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సుమారు బేతనియాను ఆయన జీవించిన కాలంలో 11 సార్లు దర్శించాడట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 పర్యాయాలు. నజరేతు కన్నా, బెత్లెహేము కన్నా, కపెర్నహూము కన్నా, ప్రియులారా ఇంకా వేరు వేరు గలిలయ మిగతా ప్రాంతాల కన్నా బేతనియా అనే ప్రాంతాన్ని దేవుడు 11 పర్యాయాలు దర్శించాడు. మిగతా ప్రాంతాల్లో చేయలేనని గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో చేశాడు. అందుకే ఈ రోజున బైబిల్ పండితులు అంటారు, మనకెలా ఒక సొంత ఊరు ఉంటుందో ఇష్టపడతామో, దాన్ని తలపోయగానే అదో తెలియని ఆనందం వస్తుందో, యేసయ్యకు కూడా ఈ భూమి మీద సొంత ఊరుందా, అది తలపోసుకుంటే ఆయన ఆనందించే ఊరేదన్నా ఉందా అంటే అది బేతనియా అని సాక్ష్యం చెబుతా. సో ఈ బేతనియాలో ప్రియులారా 4 శ్రేష్టమైన అనుభవాలు, మరి ఏ ఊరిలో చేయనన్ని గొప్ప అనుభవాలు లేక కార్యాలు బేతనియాలో చేశాడు. కానీ 4టిని టచ్ చేస్తున్నా. మొట్టమొదట యేసయ్య మిగతా ఊరుల్లో చేయని కార్యం బేతనియాలో చేశాడు. ఆ కార్యానికి నేను ఒక పేరు పెట్టుకున్న. ఆ కార్యం పేరు ఏంటంటే అద్భుతాలు జరిగిన ఊరు. బేతనియా అంటే అద్భుతాలకు నిలయమైన ఊరు. 11 పర్యాయాలు వెళ్ళిన ప్రతి పర్యాయం బోధలు చేయటమే కాదట, ఎన్నో అద్భుతాలు చేశాడట. మీ అందరికీ గుర్తుండిపోయే ఒక అద్భుతం ఏంటో తెలుసా? లాజరు బయటకు రానగా లాజరు ఏమయ్యాడు తెలుసా? ప్రజెంట్ సార్ అంటూ హాజరయ్యాడు. అది ఎక్కడ జరిగింది అద్భుతం? ఎక్కడ జరిగింది అద్భుతం? బేతనియాలో జరిగింది. ఆయన అంతకు మునుపు చనిపోయిన వాళ్ళని లేపాడు, చనిపోబోతున్న వాళ్ళని కూడా టచ్ చేసి పిల్లల తలితాకమి అంటూ ఆ పాడిన ముట్టు ఇంకేదో చేసి లేపాడు. కానీ లాజరును ఉన్నాడే, అప్పటికే సమాధి చేయబడి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది పిల్లరా, లేక 3 రోజులు దాటిపోయింది. సమాధిలో ఉన్నోడిని కూడా బయటికి తెచ్చిన అద్భుతం ఈ బేతనియాలో తప్ప ఇంకెక్కడ యేసే చేయలా.
సో బేతనియా అంటే అద్భుతాలకు నిలయమైన ఊరు అని నేను చెప్తున్నా. రెండవదిగా బేతనియాలో మనం నేర్చుకుంటానికి ఈ ఆరాధనలో గుర్తు చేస్తున్న అంశం ఏంటంటే అది ఆశీర్వదించబడే స్థలం అండి. అది అద్భుతాల స్థలమే కాదు, అది ఆశీర్వదించబడే స్థలం. మన మూలవాక్యం లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని చూస్తే యేసయ్య మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు. తన పునరుద్ధాన ప్రత్యక్షతలను అనేకులకు 40 దినాలు చూపించాడు. ఇక అలా మాట్లాడుతూ శిష్యులను నడిపిస్తూ ఆశీర్వదించాలనుకున్నాడట. ఇప్పుడు యేసయ్య ఆశీర్వదించదలిస్తే యెరూషలేములో దీవించవచ్చు కదా, గలిలయలో దీవించవచ్చు కదా, నజరేతులో ఆశీర్వదించవచ్చు కదా. అబ్బెబ్బెబ్బే ఆ ఊర్లన్నీ దాటిస్తూ ఎక్కడికి తీసుకొచ్చాడట? బేతనియాకు తీసుకొచ్చాడట. బేతనియాకు తీసుకొచ్చి వారి మీద చేతులెత్తి అక్కడ వారిని ఆశీర్వదించాడట. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. సో ఈ రోజున బేతనియా గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే అది అద్భుతాల స్థలం, అద్భుతాలు జరిగిన ఊరు. సో మన జీవితాలు కూడా ఈ ఆరాధనలో అద్భుతాలు పొందుకోవాలి. అది ఆశీర్వదించబడిన స్థలం, ఆశీర్వదించే వ్యక్తులు నిలిచి ఉండే స్థలం. అలాగే మన బ్రతుకులు కూడా ఆశీర్వాదానికి నిలయముగా మారాలి. అందుకే ఈ ఆరాధనలో బేతనియా అనే ఈ చిన్న గ్రామం, కుగ్రామాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకు ఉద్దేశించి ఉన్న మూడవ విషయం, ఈ బేతనియాలో జరిగిన మూడవ కార్యం ఏంటంటే ఇప్పుడు మొదటి రెండు కూడా భూ సంబంధమైన కార్యాలు. ఏంటివి? అద్భుతాలు అనగా భూ సంబంధమైనవి, ఆశీర్వాదాలు అనగా భూ సంబంధమైనవి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 3-4 విషయాలు అవి ఆత్మ సంబంధమైన కార్యాలు. మొట్టమొదట మూడవదిగా దేవుడు బేతనియాలో చేసిన కార్యం ఏంటో తెలుసా? బేతనియాలో చేసిన కార్యం 51వ వచనం మనం చదువుకున్నామే. వారిని ఆశీర్వదించాక వారిలో నుండి ప్రత్యేకించబడి ఏమయ్యాడట? పరలోకమునకు ఆరోహణమయ్యాడట. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆరోహణ స్థలం అది, పరలోకానికి ఎత్తించే స్థలం అది. కడబురధ్వని వినగా లేక ప్రభునందు మృతులై ఉండగా ఆ శబ్దం వినబడినప్పుడు ప్రభునందున్న మృతులు లేస్తారు, లేదా చావక బ్రతికున్న వారు మహిమ శరీరాలుగా మార్చబడతారు. ఆరోహణమైపోయే స్థలం అది. సో మొదట అద్భుతాలకు నిలయమైన స్థలము, ఆశీర్వదించబడే స్థలము. ఇప్పుడు మూడవదిగా అది పరలోకానికి ఎత్తబడే ఆరోహణమయ్యే స్థలం అది. మీరు ఊహించుకోనండి, గలిలయలో ఆరోహణం అవ్వచ్చు, నజరేతులో ఆరోహణం అవ్వచ్చు, బెత్లెహేములో ఆరోహణం అవ్వచ్చు, కపెర్నహూములో ఆరోహణం అవ్వచ్చు. ఎన్నో ఊరులు యెరూషలేములో ఉండగా బేతనియాలోనే దేవుడు ఆరోహణం అవటానికి ఇష్టపడ్డాడు. అందుకే నేను అంటున్నా, అది దేవుని ఊరు అనబడింది. ఈ ప్రపంచంలో ప్రభువా నువ్వు ఇష్టపడే ఊరు, నీకు నచ్చిన ఊరు ఏదన్నా ఉందా అంటే ఆయన అంటాడు బేతనియా. అందుకే అక్కడ అద్భుతాలు చేశా, అందుకే అక్కడ ఆశీర్వాదాలు ఇచ్చా, అందుకే అక్కడి నుండి నేను పరలోకానికి ఆరోహణం అయ్యాను అని అంటున్నా. సో ఆరోహణమైన స్థలమే కాదుండో 4వ కార్యం కూడా అక్కడ జరగబోతుంది. ఈ 3 జరిగిపోయాయి. ఇప్పుడు 4వది భవిష్యత్తులో జరగబోతుంది ఆ స్థలములో. ఏంటి ఆ స్థలంలో జరగబోయే కార్యం? అపోస్తుల కార్యముల గ్రంథము ప్రియులారా 1వ అధ్యాయము 11-12 వచనాలు మనందరూ ఎరిగిన వచనాలే. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిర్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇప్పుడు బేతనియాలో దేవుడు చేయబోతున్న ఈ 3 జరిగిపోయాయి. ఇప్పుడు జరగబోతున్న 4వ కార్యం ఏంటంటే అది ఆగమన స్థలం. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అది ప్రభు తిరిగి భూలోకములో కాలు పెట్టబోయే స్థలం. అందుకే అంటున్నాడు, గలిలయ మనుషులారా, దేవదూత అంటుంది, మీరు ఎందుకు అలా ఆకాశం వైపు చూస్తున్నారు? ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా ఆలోచనలతో అలా చూస్తూ ఉన్నారు? మీ ఎదుట నుండి యేసు ఏ రీతిగా ఇక్కడ నుండి ఆరోహణమై వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆగమనం, ప్రభు ఆగమన గడియల్లో మనం ఉన్నాం. ఏ క్షణమో ఆయన రాకడా, ఏ సమయమో ఆయన రాకడా, మన ఎరుగని దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, నేను దీన్ని ఇంకొంచెం విడమర్చి చెప్తాను. మీ అందరు ఎరిగిన మాట నేను గతంలో పరమాలు చెప్పా.
ఆయన మొదట ఆయన శరీరధారిగా కన్య మరియ గర్భంలో వచ్చాడు మానవాళి రక్షణ కొరకు. ఇప్పుడు రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఈ రెండవ రాకడలో 2 ఘట్టాలు ఉన్నాయి. మధ్యాకాశం వరకు వస్తాడు. ఎత్తబడిన వారు ఏర్పాటులో ఉన్నవారు గొర్రెపిల్ల పెండ్లి విందులో ఆ మహోత్సవంలో పాలుపంపులవుతారు. ఆ మధ్యాకాశంలో జరిగే ఆ మహోత్సవం 7 ఏండ్లు అని దేవుడు లేఖనంలో తెలియజేశా. ఆ 7 ఏండ్లు మధ్యాకాశంలో విందు అయితే విడవబడిన వారికి హింసలు, ప్రియులారా శ్రమలు. అక్కడేమో గొర్రెపిల్ల పెండ్లి విందు, ఇక్కడేమో గొర్రెపిల్ల ఉగ్రత. 7 పాత్రలు, 7 ముద్రలు, ప్రియులారా 7 కొమ్ములు, లేకపోతే ఇలాంటి తీర్పుల గురించి ప్రకటన గ్రంథంలో దేవుడు తేటగా రాయించా. ఇప్పుడు 7 ఏండ్ల కాలం ముగిసిపోయాక ఇప్పుడు ఆగమనం ఎక్కడికంటే పరలోకానికి అటు వెళ్ళిపోమట. ఆ మధ్యాకాశము నుండి, ఆ విందులో నుండి తన పరిశుద్ధులను తీసుకొని ఇప్పుడు ఎక్కడికి రాబోతున్నాడు తెలుసా? భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీద కూడా ఆయన అడుగు పెట్టే స్థలం ఏదంటే బేతనియా ప్రాంతంలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. వాక్యం వింటున్న మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఏంటా డౌటు? ఆయన భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు తన పరివారముతో ఎక్కడ అడుగు పెడతాడు అని ఉన్నదంటే జకర్యా గ్రంథం 14వ అధ్యాయము ప్రియులారా 4వ వచనాన్ని చదువుకుంటే, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట, రెఫరెన్స్ మీకు తెలియకపోయినా అక్కడ వ్రాయబడిన మాట అందరికీ కంఠస్థమైన మాట. జకర్యా గ్రంథం 783వ పేజీ, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా. వాక్యం వింటున్న మీ అందరికీ ఒక డౌట్ రావాలి. అయ్యగారు, ఆయన భూమి మీదకి అడుగు పెట్టేది ఒలీవల కొండ మీద అడుగు పెడతాడని ఉంది కదా, మరి మీరేంటి బేతనియాలో అడుగు పెడతారని అంటున్నారు? ఒక ఆలోచన వచ్చేవండా. ఎందుకంటే మనము వాక్యాన్ని ఎవరు బోధించినా గుడ్డిగా వినేసి అదే సత్యం అంటూ వెళ్ళిపోకూడదు. కొంచెం విభజించి వాక్య లోతుల్లోనికి మనం వెళ్ళి ఆలోచిస్తూ దానిని మన జీవితాల్లో కన్వయించుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు నేను ఒక మాట చెప్పా, అది ఆగమన స్థలం, ఆరోహణమైన స్థలమే కాదు, ఆయన తిరిగి రాబోతున్న అడుగు పెట్టబోతున్న స్థలం అని చెప్పా. మరి లేఖనంలోనైతే ఒలీవల కొండ మీద అడుగు పెడతాడని ఉంది, మీరేమో బేతనియా ప్రాంతంలో అడుగు పెడతారంటున్నారు. ఇది అది కలవట్లేదు కదా అనుకుంటారేమో. ఇప్పుడు కలుపుతాను చూడండి. నేను కలపటం కాదు, వాక్యమే కలిపి చూపిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటే, ప్రియులారా మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చాడు. ఇప్పుడు బేతనియా గ్రామం ఎక్కడుంది? ఒలీవల కొండ దగ్గరగా ఉంది. ఒలీవల కొండ ఎక్కడుంది? బేతనియా ప్రాంతంలో ఉంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేలాక భూమి మీద ఎక్కడ అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడంటే తాను అద్భుతాల స్థలమనని, ఆశీర్వదించబడిన స్థలమనబడిన, ఆరోహణమైన స్థలమనబడిన ఆ బేతనియాలోనే అక్కడ ఉన్న ఒలీవల కొండ మీద వేసే అడుగు పెట్టబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరాధనలో ఈ అధ్యాయము ద్వారా బేతనియా ప్రాంతం గురించి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, సంగమా ఈ 4 అనుభవాలు మీరు పొందుకోవాలి. ఏ 4 అనుభవాలు? భూ సంబంధంగా అద్భుతాలు మీరు పొందుకోవాలి, ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి, ఆత్మ సంబంధంగా నా రాకడలు ఎత్తబడాలి, నాతో పాటు ఈ భూమి మీదకి దిగి రావాలి. ఈ భూమి మీదకి యేసుతో దిగి రావటం అంటే ఏంటి తెలుసా? దీనికి మరొక పేరు బైబిల్లో ఉంది, 1000 ఏండ్ల పరిపాలన అని ఉన్నది. అంటే ఈ రోజున మనము భూ సంబంధంగా అద్భుతాలు చూడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఆయన రాకడలు ఎత్తబడాలన్నా, ఆయనతో పాటు 1000 సంవత్సరాల పాలనలో సింహాసనం మీద ఉండి అధికారము కలిగి పాలించాలన్నా ఇప్పుడు మనందరం ఏ అనుభవంలోనికి రావాలి? బేతనియా అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. బేతనియాలో ఉంటేనే ఈ 4 ఆధిక్యతలు. వారికి మాత్రమే అద్భుతాలు, వారికి మాత్రమే ఆశీర్వాదాలు, వారు మాత్రమే ఎత్తబడతారు, వారు మాత్రమే 1000 సంవత్సరాల పాలనలో ప్రభుతో పాటు ఏలుబడి చేస్తారు. ఆయన 7 సంవత్సరాల మధ్యాకాశం విందు తర్వాత పరిశుద్ధులతో, పరివారముతో, తన సేనతో భూమి మీదకు, ఒలీవల కొండ మీదకు, ఆ బెత్పగే బేతనియా ప్రాంతం మీదకు అడుగు పెడతాడు. ఎందుకు భూమి మీదకు అడుగు పెడతాడంటే, ప్రజలారా ఇప్పటి వరకు రాజుల పాలన చూశారు మీరు,
ఇప్పటి వరకు మనుషుల చేత ఎన్నిక చేయబడిన మనుషుల పాలన, ప్రభుత్వ పాలనలు చూచారు. కానీ ఇప్పుడు నా పాలన ఏంటో మీకు రుచి చూపిస్తా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాజుల రాజును నేను, ప్రభుల ప్రభువును నేను, నా పాలన ఏంటో మీకు రుచి చూపిస్తా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలో తేటగా దేవుడు రాయించి ఉంచాడు. 11వ వచనం నుండి చూద్దాం. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉండినవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. అమ్మో, ఆయన నేత్రములట అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియబడదు. ప్రియులారా, అలా చెప్తూ 14 వచ్చిన పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, చూస్తున్నారా, ఆయన తెల్లని గుర్రం ఎక్కి దిగుతున్నాడట. ఆయనతో పాటు పరలోక సేనలు. పరలోక సేనలు అంటే దేవదూతలు అని అర్థం. పరలోక సేనలు అంటే ఎత్తబడి గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు పంపులయ్యారే ఆ వధువు సంఘము అని అర్థం. వారు కూడా పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలు, నార వస్త్రాలు ధరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్రం. హల్లెలూయా. నీ గుర్రం నీదే, నా గుర్రం నాదే. ఎవరి గుర్రాలు వాళ్ళవే. చూడండి, తెల్లని గుర్రాలు. పాల గుర్రం అంటారే, ఎక్కలేదే, ఎక్కాలంట 150 రూపాయలు అంటున్నాడే. అది కూడా ఇట్ట తిప్పిట్ట తీసుకొస్తాడట, ఒక రౌండేనంట. ఫోటో తీసుకునే అంత టైం కూడా ఉండట్లేదే. కలవరపడతా ఉంటాం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్కి, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ గుర్రం నీకు ఇచ్చేస్తా, నా గుర్రం నాది. ఎవరి గుర్రం మీద వారు ఎక్కి ఎక్కడికి వస్తున్నారు తెలుసా ప్రియులారా? ఆయనను వెంబడించుచు జనములను కొట్టుటకై, హలో, ఇనప దండముతో ఏలుటకై. జాగ్రత్త వినో. ఈ రోజున నోరు కట్టుకోవాలి అయ్యగారు, నోరు కట్టుకోవాలి అమ్మగారని ఎందుకు అంటున్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు నోరు కట్టుకున్నావు అనుకో, అన్నం అనకుండా కొట్టునోడు కొట్టకుండా ఉన్నావు అనుకో, రేపు నీ చేతికి ఒకటి ఎత్తాడట. ఏంటిది? తీర్పు తీర్చడానికి అధికారం, దండము. ఏమండోయ్, ఇవన్నీ కథలు కాదు, భవిష్యత్తులో జరగబోయే యథార్థ సంఘటనలు. ఇవన్నీ మనకిస్తాడట. ఇక మన ఏలుబడి చేయటమే. హల్లెలూయా. ఇప్పుడు గోంగూరలో పురుగులా ఏరేసాడేమో, ఏమంటే తాగొచ్చి చిత్త కొడుతున్నాడేమో, మారు మనసు లేకుండా. ఆలోచన చేయండి, అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను రాజ్యదండం ఇస్తా, ఏలుబడి చేస్తా. ఎన్ని రోజులయ్యా? జగన్ గారు 5 ఏళ్ళు, తర్వాత సంగతి ఏంటో. సిబిఎన్ గారు 5 ఏళ్ళు, తర్వాత సంగతి ఏంటో. ఏమంటే అమెరికాలో 4 ఏళ్ళు, తర్వాత సంగతి ఏంటో. కానీ ఇక్కడ ఎన్నేళ్ళు ఏలుబడో తెలుసా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, మనము జాగ్రత్తగా చదువుకుంటే 20వ అధ్యాయంలోనికి రండి. 20వ అధ్యాయంలో మరియు పెద్ద సంఖ్యలు చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగొచ్చిందట. ఏమండో, దేని పట్టుకొచ్చింది? పెద్ద సంఖ్యలట, మామూలు సంఖ్యలు కాదు. మరి మనం చూసామో లేదు ఇప్పుడు దాకా. పెద్ద సంఖ్యలు చేతబట్టుకొని పరలోకములో ఒక దూత దిగొచ్చిందట. మరి ఇందాక చదువుకున్నామే 19వ అధ్యాయంలో 14వ వచనంలో సేన దిగొచ్చింది అని అన్నాం. ఆ సేన నేను ఇందాడే చెప్పి, అది సంఘమే ఉండాలి. ఒకవేళ వాళ్ళే దూతలైతే మళ్ళీ 20వ అధ్యాయంలో దూత దిగొచ్చింది అన్నో. సో ఆయన తన పరివారముతో, తన వధువు సంఘముతో భూమి మీదకి బేతనియా గ్రామంలోనికి అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకు అడుగు పెడతాడంటే ఇదంతా చెబుతుంది పరిపాలన చేయటానికి, ఆయన చేయటానికి కాదు, మనతో చేయించడానికి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అది చూడండి. అగాధపు తాళపు చెవులు దేవదూత పరలోకంలో పట్టుకొని దిగొచ్చిందట. అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వలనే బంధించి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఈ లోకాధికారి ఎవడంటే సాతానుడే. వినండి, ప్రస్తుతము ఈ లోకాధికారం అంతా ఎవడి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే సాతాను చేతులకి వెళ్ళిపోయింది. ఆడింది ఆట, పాడింది పాట. వాస్తవానికి ఈ లోకాధికారం అంతా మనకిచ్చాడు, అంటే మన ముత్తాత ఆదాముకి ఇచ్చాడు. కానీ ఆదాము ఏం చేశాడు? చిన్న పండు కోసం ఆశించి తాళం చెవులు చేతులు పెట్టాడు. ఎవడి చేతిలో? ఈ ఘట సర్పం చేతిలో పెట్టాడు. సర్పరూపంలో వచ్చాడు కదా.
తిండిపోతాను కృతికి పడిపోయి ఆ కాయ కోసం ఆశపడి అసలైన తాళపు కాయ ఇచ్చిపారేశాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పటి నుండి ఇక వాడి అధికారాన్ని నేను తీసేస్తున్నా, వాడికి సంఖ్యలు వేస్తా, బంధించేస్తా. ఎన్ని సంవత్సరాలు వాడు జైల్లో ఉంటాడో తెలుసా? 1000 సంవత్సరాలు వాడు జైలు. ఈ 1000 సంవత్సరాలు వాడు ఇక్కడ లేకపోతే ఇక ఇక్కడ పరిపాలన అధికారం అంతా ఎవరిదో తెలుసా? మనదే. స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా. మనదేనండి. పెనలూరు ఎవరికి వస్తుందో హల్లెలూయా, విజయవాడ ఎవరికి వస్తుందో హల్లెలూయా, తూర్పు నియోజకవర్గం ఎవరికి వస్తుందో, ఆ వార్డు ఎవరికి వస్తుందో ఏలుబడి చేద్దాం. ప్రియులారా, కథలుగా కాదు, నేను జోక్గా చెప్పటల్లా, పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట. ఏలుబడి చేస్తాం. ఎన్ని సంవత్సరాలంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడిని బయటికి తీసుకొస్తాడట. బంధకాలు తెరబడతాయి. 20వ అధ్యాయం అంతా అదే. వాడు మళ్ళీ అగాధంలో బయటకు వచ్చి గోగు మాగోగు యుద్ధం చేస్తాడంటే మళ్ళీ ప్రజలను తన పక్షానికి చేర్చుకొని యేసయ్య మీదకు మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తాడు. కానీ ఈసారి మళ్ళీ ఆ యుద్ధంలో ఓడిపోతాడు. మొదట ప్రియులరా, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి యుద్ధంలో ఓడిపోయి సంఖ్యలతో బంధించబడి 1000 సంవత్సరాలు అగాధంలోకి వెళ్తాడు. ఇప్పుడు రెండోసారి గోగు మాగోగు యుద్ధాన్ని చేస్తాడట. 8వ వచనంలో ఉంది చూడండి. 20వ అధ్యాయం ప్రకటన 8వ వచనం. భూమి నలుదిశల నుండి అంటే 7వ వచనం చూడండి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడతాడు. భూమి మీద నలుదిశల జనులను లెక్కకు సముద్రపై ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధం పోగు చేయటకై వాడు బయలుదేరతాడు. అలా బయలుదేరినప్పుడు 9వ వచనం ఆఖరిలో ఉంది, పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించేస్తుంది. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములతో కూడా గొండములో పడవేయబడతాడు. ఇక యుగ యుగములు రాత్రింబవళ్ళు వాడి అనుచరులు అందరూ ఎక్కడుంటారు? అది పర్మనెంట్, ఇక ఎండింగ్ అనమాట. ఇక అప్పుడు ఆ 1000 సంవత్సరాల తర్వాత ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత నిత్యత్వం. ఆ తర్వాత నుండి చూడండి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, పరలోకం, వజ్రవైడూర్యాలు, ఏమండో బంగారపు వీధులు, ఏమండో 12 ముత్యాలతో పొగడాలతో అలంకరించబడుతున్న పునాదుల పట్టణములోనికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఇప్పుడు ఇంత వివరణ మీకు అవుట్లైన్గా మీకు ఎందుకు గుర్తు చేశానంటే, మనం ఆశీర్వదించబడాలి, మనం అద్భుతాలు పొందుకోవాలి, మనం ఆయన రాకడలో గొర్రె పిల్ల పెండ్లి విందుడానికి ఎత్తబడాలి, ఆయనతో పాటు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి, నిత్యత్వం ఆయనతో ఉండాలంటే. సంగమా, యవన బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైతే బేతనీయ అనుభవంలో ఉంటారో వారికే ఈ ఆశీర్వాదాలు, ఈ అద్భుతాలు, ఈ పరలోక దీవెనలు. స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా. మరి సంగమా, దేవుని పిల్లలారా, మనము బేతనీయ అనుభవంలో ఉన్నామా? అంటే ఇప్పుడు పాస్పోర్ట్ వీసా తీసుకొని యెరూషలేం బేతనీయకి వెళ్ళిపోవాలా? ఆడో సెంటు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం చేయాలా? అంటే దాని అర్థం అది కాదు. బేతనీయ అనుభవం అనగా ఆనాడు యేసయ్య బేతనీయాలో అక్కడి ప్రజలలో కొన్ని శ్రేష్టమైన గుణాలు చూచాడు. అందుకే అక్కడ అద్భుతాలు చేయకుండా ఉండలేకపోయాడు, వారిని ఆస్వాదించకుండా ఉండలేకపోయాడు. అక్కడి నుండే పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అక్కడికే రేపో మాపో తిరిగి అడుగు పెట్టడానికి రాబోతున్నాడు. ఆ గుణాలు ఈ ఆరాధనలో మనలో కూడా ఉంటే ఈ శ్వాస ఉన్నంత వరకు ప్రభు మన పట్ల అద్భుతాలు చేస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. ఈ శ్వాస విడిస్తే ఆయనతో ఉండే భాగ్యం, 1000 ఏండ్ల పరిపాలన, ఆ గొప్ప విందు, ఆ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఈ ఆరాధనలో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనము బేతనీయ అనుభవంలో ఉన్నామా? అనగా ఆనాటి బేతనీయ ప్రజలు ఏమేమైతే శ్రేష్టమైన గుణాలు కలిగి ఉన్నారో ఆ గుణాలు మనము కలిగి జీవిస్తున్నామా? వాక్యం అనే అర్థంలో పరీక్షించుకుందాం. సరే, ఆ అనుభవాలు ఏంటి, ఆ బేతనీయ గుణాలు ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ 5 శ్రేష్టమైన విషయాలు నేను నేర్చుకొని మీకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నా. అయితే 5 ఈ ఒక్క ఆరాధనలో బహుశా నేను మీకు సంపూర్తి చేయలేను. మెట్టుకు నేను చెప్పాలనుకుంటున్న దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ 5 విషయాల్లో 2టిని ఈ ఆరాధనలో మీకు గుర్తు చేస్తా. మెట్టుకి ఆరాధనలో ఆ బేతనీయాలో ప్రభువును ఆకర్షించిన 2 గుణాలు మన అంతరంగాల్లో ఉన్నాయా లేవా పరీక్షించుకుందాం. మిగిలిన 3 ప్రభు రాకడ ఆలస్యమే, మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుంటే ధ్యానం చేసుకుందాం. స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా. సరే ప్రభువా, మా జీవితాలు అద్భుతాలు జరగాలన్నా, మేము ఆశీర్వదించబడాలన్నా, మేము పరలోకానికి వెళ్ళాలి, 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలన్నా బేతనీయా లాంటి అనుభవాలు మాలో ఉండాలంటున్నావు. ఏంటి ప్రభు బేతనీయాలో ఉన్న మొదటి అనుభవం? లూకాసు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో బేతనీయాలో దేవునికి నచ్చిన
దేవునిని ఆకర్షించిన మొదటి అనుభవం లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. ఇంతకు ఆ గ్రామం పేరు ఏంటంటే బేతనియా. ఆ గ్రామములో ప్రవేశించగా మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. బేతనియా అనుభవం అనగా మొదటి విషయం, చేర్చుకునేవారుగా ఉంటారు. ఎవరిని చేర్చుకుంటారు? యేసును చేర్చుకునేవారుగా ఉంటారు. వారు ఆ గ్రామంలోనికి ప్రయాణం చేయగానే, ప్రవేశించగానే మార్తట తన ఇంటి తలుపులు తెరిచింది. యేసు నా ఇంటిలోనికి రా, బోధకుడా నా ఇంటిలోనికి రా. మరియ తన ఇంటి తలుపులు తెరిచింది, లాజరు తన ఇంటి తలుపులు తెరిచారు. అనగా వీరు ముగ్గురు సహోదరులే గనక వారు యేసును చేర్చుకునే అనుభవంలో ఉన్నారు. సో ఈ రోజున నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు పరలోకానికి ఆరోహణం అవ్వాలంటే, భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన యేసుతో పాటు ఏలాలంటే, నిత్యత్వం ఆయనతో పాటు పరలోకంలో ఉండాలంటే, నువ్వు ఎంతటి వాడవైనా ఎవరివైనా మొదట నీలో దేవుని కనపడాల్సిన గుణం, యేసును నీ హృదయం అనే ఇంటిలో, యేసుని నీ జీవితంలో చేర్చుకున్నవాడిగా ఉండాలి. హలో, ఈ ఆరాధనలో ఎవరికి వారం పరీక్షించుకుందాం. మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? మన హృదయం అనే ఇంటిలో యేసును చేర్చుకున్నామా? కొంచెం విపులీకరిస్తాను సింపుల్గానే. యేసును చేర్చుకోవటం అంటే ఏమిటి? యేసు అనగా పేరుకి అర్థమేంటి తెలుసా? రక్షకుడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో యేసును చేర్చుకున్నాము అనడానికి మొదటి రుజువు, ఆయనిచ్చిన రక్షణ మనం పొందుకున్న వారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణార్థమైన బాప్తిస్మాన్ని మనం పొందుకున్న వారిగా ఉండాలి. ఎవరైతే రక్షించబడిన వారిగా ఉంటారో వారే యేసును చేర్చుకున్నవా. అట్టి వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనతో పాటు ఆరోహణమయ్యేలా, ఆయనతో పాటు ఆగమనమై భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేసే ఆధిక్యతలో ఆయన రక్షణ పొందుకున్న వారికి దేవుడిస్తాడు. ఈ రోజున చాలామంది ప్రియులారా సంవత్సరాల తరబడి, నెలల తరబడి దేవుని మందిరాలకు వస్తున్నారు. దేనికోసమో తెలుసా? స్వస్థత వస్తే చాలు, ఉద్యోగం వస్తే చాలు, అనుకున్నది జరిగితే చాలు. కార్యాల కోసమే వస్తున్నారు, ఆశీర్వాదాల కోసమే వస్తున్నారు, అద్భుతాల కోసమే వస్తున్నారు, సూచక్రియల కోసమే వస్తున్నారు. కానీ ఒక మాట చెప్పనివ్వండి. ఆ మాట ఏంటంటే, యేసు క్రీస్తుని అసలు మనం నమ్ముకోవాల్సింది కార్యాల కోసం, స్వస్థతల కోసం, సూచక్రియల కోసం, ఆశీర్వాదాల కోసం కానే కాదు. మనం ఈ భక్తి కేవలం ఈహ సంబంధమైన అనగా ఈ లోక సంబంధమైన వాటి కొరకైతే, పౌలు అంటాడు మన అంతటి దౌర్భాగ్యులు ఇంకొకరు లేరంట. వింటున్నారా? మనంతటి దౌర్భాగ్యులు ఇంకొకరు లేరంటాడు పౌలు కొరింథీ పత్రికలో. అవన్నీ చదివించిన సమయం లేదు గనక, మీరందరూ ఎరిగిన మాటలే గనక. ఒకవేళ నేనంటాను మీకు కొంచెం నొచ్చుకున్నట్లున్నా, అద్భుతాలే కావాలంటే వెళ్ళండి. గుడులు గోపురాల్లో అద్భుతాలు జరగట్లేదా? క్రైస్తవులే టాప్ ర్యాంకులో ఉన్నారా? ఎగ్జామ్స్ రాసి వాళ్ళు టాప్ ర్యాంకులో లేరా? క్రైస్తవులు అపార్ట్మెంటులో ఉంటున్నారా? అన్యులు వారు ఆరాధిస్తున్న దేవతల వల్ల అపార్ట్మెంటులు, ఎకరాలు కొనుక్కుని ఫ్లైటుల్లో విదేశాల్లో తిరగటం లేదా? వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండటం లేదా? వాళ్ళ పట్ల కార్యాలు జరగటం లేదా? నేనంటాను ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థతల కొరకైతే యేసు దగ్గరికే రావక్కరలా, మిగతా వారు కూడా అవన్నీ చేస్తారు. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్పా, మనిషిగా మనకిచ్చిన తాళాన్ని మనం పండును ఆశించి వాడి చేతిలో పెట్టేశాం. అందుకే వాడు ఇప్పుడు అంటున్నాడు అధికారాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. సాక్షాత్తు యేసయ్య అన్నాడు కదా, ఒక్క నమస్కారం చెయ్యి అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. అవునా కాదా? యేసయ్య అంతటోడుతోనే అన్నాడు, ఇదంతా నాది, నాకు నమస్కారం చెయ్యి, నీకు ఇచ్చేస్తానన్నాడు. వాడు దేన్నైనా ఇవ్వగలడు, కానీ వాడు ఇవ్వలేనిది యేసు మాత్రమే ఇవ్వగలిగింది, రక్షణ, పరలోకం. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అది తప్ప ఇంకా ఏదైనా వాడు ఇవ్వగలడు. ఈ రోజున మనం యేసును వెంబడించాల్సింది కార్యాల కోసం, అద్భుతాల కోసం కాదు. ఆయన రక్షకుడు, నేను ఆయన్ని చేర్చుకోవాలి, ఆయన ఇచ్చే రక్షణ నేను పొందుకోవాలి. అందుకే అంటాడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, తర్వాత అవన్నీ మీకు అద్భుతం కావాలా జరుగుతాయి, ఆశీర్వాదం కావాలా జరుగుతాయి.
ఏమండి, ఏ కార్యం కావాలన్నా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకను బట్టి, తన చిత్తానుసారంగా, తన సమయానుకూలంగా దేవుడు జరిగిస్తాడు. కానీ మనము మొదట ధ్యాస ఉంచాల్సింది ఆయన రక్షణ, పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి. సహోదరుడా, సహోదరి, ఈ ఆరాధనలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నది? నువ్వు రక్షించబడ్డావా? హలో, నువ్వు రక్షించబడ్డావా? రక్షణ నిశ్చయత మనసులో ఉండాలి. ఆ నిశ్చయత వచ్చింది అనడానికి బహిరంగ సాక్ష్యం నీటి బాప్తిసం తీసుకోవాలి. పౌలు అంటాడు కదా, పేతురు అంటాడు కదా, ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. సో విశ్వాసం అనేది బయటికి కనపడదు, అంతరంగంలో కనపడింది. కానీ అంతరంగంలో విశ్వాసం ఉంచాను అనడానికి బయటికి ఏం చూపించాలంటే క్రియలలో నీటి బాప్తిస్మాన్ని మనం పొందాలి. అందుకే చెరసాల అధికారితో ప్రియులారా దైవజనుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతారు అని అన్నా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? రక్షించబడ్డాక పేతురు లేక పౌలు గారిని బయటికి తీసుకొచ్చాక, పౌలు శీలను బయటికి తీసుకొచ్చాక బాప్తిస్మం ఇంటి వారందరూ పొందుకున్నారట. స్తోత్రం తెలుదా, హల్లెలూయా. సో అలాంటి అనుభవానికి మనం రావాలి. ఎప్పటికీ ఒకవేళ సొసైటీకి భయపడు, కులానికి భయపడు, పరిస్థితులకు భయపడు, నువ్వు గనక రక్షణకు దూరంగా ఉంటే అది నీకు క్షేమం కాదు. అది త్వరలో యేసు రాబోతున్నాడు. ఏమవుదాం మనం? ప్రియులారా, విడవబడితే ఎంత అవమానం, విడవబడితే ఎంత బాధాకరమైన పరిస్థితి. సో ఈ ఆరాధనలు ఇప్పుడైనా అతి త్వరగా యేసును చేర్చుకునే అనుభవానికి వద్దాం. యేసు అనగా రక్షకుడు, ఆయన ఇచ్చే రక్షణ పొందుకునే అనుభవానికి వద్దాం. ఆల్రెడీ రక్షణ పొందుకొని ఉంటే సంగమా దేవుని పిల్లలారా, ఆ రక్షణలో ఎలా ఉన్నాం? ఆత్మీయతలో ఎదుగుతున్నామా? రక్షణలో ఎదుగుతున్నామా? ఆ రక్షణ ఆనందం కోల్పోయామా? ఆ రక్షణ వస్త్రాలు కోల్పోయామా? సాతానుడు మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? ఆయన పిల్లల్లో ఆయన అనుగ్రహించిన రక్షణ వస్త్రాలను దోచేయటమే వాడి టార్గెట్. మీరందరూ ఎరుగుదరు, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడట. మార్గ మధ్యలో ఏమయ్యాడు? దొంగల చేతిలో పడ్డాడట. ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ఉపమానం, ప్రియులారా, ఆ సంఘటన. ఆ దొంగడు ఏం చేశాడు? దోచేశారు. ఈ రోజున సాతానుడు టార్గెట్ మన రక్షణ వస్త్రాన్ని దోచేయాలి, దేవుడిచ్చిన పరిశుద్ధమైన వస్త్రాన్ని దోచేయాలి, మనల్ని దిగంబరులుగా చేయాలి, రక్షణను కోల్పోయిన వారిగా చేయాలని వాడి టార్గెట్. ఇప్పుడైనా మనము రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ కొరకు సిద్ధపడదాం. ఆల్రెడీ రక్షణ పొందితే మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభువులో రక్షణలో ఆత్మీయతలో ఎదుగుతున్నామా, లేక రక్షణ ఆనందం కోల్పోయిన వారిగా ఉన్నామా? ఒకవేళ కోల్పోతే ప్రభు అంటున్నాడు, తిరిగి మారు మనసు పొందు.